రామ్ మందిర్ అయోధ్య అసలు గొడవ ఏంటి అంటే 2.77 ఎకరాల ఈ ల్యాండ్ ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ అయోధ్య అనే సిటీలో ఉంది. ఈ 2.77 ఎకరాల ల్యాండ్లో కొంత స్థలం ఒక మస్జిద్ ఉంది. దాని పేరు బాబ్రీ మస్జిద్. ఒక లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ పేరు రామ్ చబుత్ర. దానిపైన ఒక చెక్కతో తయారు చేసిన ఒక రూమ్లో సీతారాముల వారి విగ్రహాలు ఉన్నాయి. ముందు ఈ ప్లాట్ఫామ్పై భక్తులు సీతారాములను ప్రార్థన చేసేవారు. ఈ 2.7 ఎకరాల ల్యాండ్ కోసమే గొడవలు మొదలు అయ్యాయి. ల్యాండ్ని మొత్తం 3 ఆర్గనైజేషన్స్ ఎవరికి వారు ల్యాండ్ వాళ్ళదే అని క్లెయిమ్ చేస్తున్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే, ఒకటి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్. ఈ ఆర్గనైజేషన్ ముస్లిమ్స్కి రీప్రజెంట్ చేస్తుంది. ఈ ల్యాండ్లో మస్జిద్ ఉంది. ఎప్పటి నుంచో మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాము. ముఘల్ రాజు అయిన బాబర్ మస్జిద్ కట్టించారు. సో ల్యాండ్ మాకే సొంతమని చెప్తున్నారు. రెండవది విశ్వ హిందూ పరిషత్. ఈ ఆర్గనైజేషన్ హిందూస్ని రిప్రజెంట్ చేస్తుంది. రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో పుట్టాడు. అందుకే అయోధ్యకి రామ్ జన్మభూమి అని పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ మస్జిద్ కింద శ్రీరాముడి గుడి ఉండేది. ముఘల్స్ పరిపాలనా సమయంలో గుడిని పడగొట్టి మస్జిద్ కట్టించారు. సో ఇక్కడ ఉన్న మస్జిద్ ఒక అక్రమ కట్టడం. ఒకప్పుడు ఇక్కడ శ్రీరాముడి గుడి ఉండేది కాబట్టి ఇది మాకే సొంతమని చెప్తున్నారు. మూడవది నిర్మోహి ఆకార. ఈ ఆర్గనైజేషన్ కొంతమంది పూజారులను రీప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మేము శ్రీరాముడికి పూజలు చేస్తున్నాం, దీని మీద బతుకుతున్నాం, ఇక్కడ రాముడి గుడి కట్టాలి, దాని మేనేజ్మెంట్ మాకే ఇవ్వాలి, ఇంకా ఈ ల్యాండ్ మీద వచ్చే ఆదాయం మాకే చెందాలి అని చెబుతున్నారు. దీన్ని ఇంకా డెప్త్లో తెలుసుకోవాలి అంటే 1528లో ఉత్తరప్రదేశ్ని ముఘల్స్ పరిపాలిస్తున్న కాలం ముఘల్ రాజు అయినటువంటి బాబర్ ఇక్కడ మస్జిద్ కట్టాలి అని ఆర్డర్ వేశారు. ఆర్డర్స్ ప్రకారం ఇక్కడ ఉన్న శ్రీరాముని గుడిని పడగొట్టి మస్జిద్ కట్టారు. ఎన్నో హిందూ గుడిలను ముఘల్స్ పగలగొట్టి మస్జిద్ కట్టారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు అక్కడ ఉన్న స్థలం రాముడి జన్మస్థలం అని నమ్ముతారు. 1717లో రాజ్పుత్ వంశానికి చెందిన జైసింగ్ అనే హిందూ రాజు ఆ 2.77 ఎకరాల ల్యాండ్ను కొనేసి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి హిందువులు కూడా వెళ్ళి ప్రార్థన చేసేవారు. 1850లో హిందూస్కి ముస్లిమ్స్కి గొడవ వచ్చింది. హిందువులు బాబ్రీ మస్జిద్ మీద దాడి చేశారు. అక్కడ ఉన్న 2.77 ఎకరాలు హిందూస్ మాకు అప్పగించండి, మేము గుడి కట్టుకుంటాం అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. 1855లో అయోధ్య నివాసి అయిన మహాన్ రఘువీర్ దాస్ అక్కడ ఉన్న 2.77 ఎకరాల్లో రామమందిరాన్ని కట్టాలి అని అక్కడ ఉన్న ఫైజాబాద్ కోర్టులో అభ్యర్థనను దాఖలు చేశారు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. మస్జిద్ చుట్టూ ఫెన్సింగ్ చేపించింది. హిందూస్ కోసం ఒక ఎత్తు అయిన ప్లాట్ఫామ్ చేయించారు. ఆ ప్లాట్ఫామ్ మీద హిందువులు పూజలు చేసుకునేలా చేశారు. పూజారులు అందరూ కలిసి చెక్కతో చేసిన రూమ్లో సీతారాముడి విగ్రహాలు పెట్టి వాటికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ముస్లిమ్స్ మస్జిద్ లోపల ప్రార్థన చేసుకునేవారు. 1949లో కొంతమంది హిందువులు వెళ్ళి మస్జిద్ లోపల సీతారాముల విగ్రహాలను పెట్టారు. ముస్లిమ్స్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇంకా అప్పుడు పోలీసులు గొడవలు జరుగుతాయని ల్యాండ్ని లాక్ చేశారు. ఎవరిని లోపలికి పోనివ్వలేదు. అప్పటి నుంచి అక్కడ ఎటువంటి ప్రార్థనలు అవ్వలేదు. ల్యాండ్ ఓనర్షిప్ గురించి 1959, 1961, 1964లో ముందు చెప్పిన 3 ఆర్గనైజేషన్స్ కోర్టులో కేసు వేశాయి. అప్పటి నుంచి కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. 1986లో విశ్వ హిందూ పరిషత్ కోర్టులో ఇంకో కేసు వేసింది. హిందూస్ని ప్రార్థన చేసుకోవడానికి అనుమతించాలని వేసింది. కేసు గెలిచారు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత గేట్స్ తెరిచాయి. హిందూస్ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ అన్ని ఆర్గనైజేషన్స్ ల్యాండ్ తమదే అని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. విశ్వ హిందూ పరిషత్కి సపోర్ట్గా చాలామంది బీజేపీ లీడర్స్ సపోర్ట్ చేశారు. ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి ఆ 2.77 ఎకరాలు హిందూస్కి ఇచ్చేయాలి కూడా పోరాడారు. ర్యాలీస్ కూడా చేశారు. ర్యాలీకి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ నాయకత్వం వహించారు.
అలానే వేలాది మంది వాలంటీర్లు పాల్గొన్నారు. అలా ఈ ర్యాలీ సెప్టెంబర్ 25, 1990న 10,000 కిలోమీటర్లు ఉండాలి అని భావనతో సోమనాథ్లో మొదలు అయ్యింది. అలా ఈ యాత్ర వందలాది గ్రామాలు ఇంకా నగరాల్లో నిర్వహించారు. గుజరాత్లో 600 గ్రామాలు, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్లో చేశారు. విశ్వ హిందూ పరిషత్ మతతరమైన నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. రోజుకి 300 కిలోమీటర్లు దీన్ని చేశారు. అలానే నాయకత్వం వహిస్తున్న ఎల్కే అద్వానీ ఒకే రోజులో 6 ర్యాలీలలో ప్రసంగించారు. బాబ్రీ మస్జిద్ స్థలంలో రామమందిరం కట్టే వరకు ఈ పోరాటం సాగుతుందని చెప్పారు. ఈ ప్రసంగాలు హిందూస్ ముస్లిమ్స్ల మధ్య గొడవలు దారితీస్తుందని తెలుసుకున్న ప్రభుత్వం ఈ ర్యాలీను కొద్ది రోజులు ఆపేసింది. అద్వానీ కూడా అరెస్ట్ చేద్దాం అని అనుకున్నారు, కానీ ఇది సాధ్యం అవ్వలేదు. 1990 అక్టోబర్ 23న అరెస్ట్ చేయడానికి అధికారం వచ్చింది. దానితో అద్వానీని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు అశోక్ సింఘల్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా యాత్రని కంటిన్యూ చేశారు. యాత్రలో పాల్గొన్న సుమారు లక్షలాది మందిని అరెస్ట్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఇంకా బీజేపీ కలిసి మస్జిద్ దగ్గర ఒక సభకి పిలుపునిచ్చారు. 1992 డిసెంబర్ 6న ఆ రోజు వచ్చింది. పోలీసులు ఫుల్ సెక్యూరిటీతో ఉన్నారు. ఎవరిని లోపలికి రానివ్వకుండా చేశారు. దేశంలో ప్రతి దగ్గర నుంచి మహాసభకి వచ్చారు. సుమారు 150,000 మంది వచ్చారు. జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. బీజేపీ లీడర్స్ వాళ్ళ స్పీచెస్ ఇచ్చి వెళ్ళిపోయారు. సుమారు 12:30 అయింది. పోలీసులు ప్రజలను ఆపలేకపోయారు. కేవలం 2,000 మంది పోలీసులు ఉన్నారు. ఇంకా కొంతమంది హిందూస్ మస్జిద్ లోపలికి వెళ్ళి మస్జిద్ మీదకి ఎక్కి మస్జిద్ని రాళ్లతో కట్టలతో కూల్చడం మొదలుపెట్టారు. కొద్దిసేపటిలో అందరూ లోపలికి వెళ్ళిపోయారు. కేవలం 3 గంటల సమయంలోనే మస్జిద్ మొత్తాన్ని కూల్చేశారు. రాత్రి టైంలో కూడా అందరూ అక్కడే ఉండి జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. దాని తర్వాత రోజు ఒక రూమ్ కట్టి సీతారాముడి విగ్రహాలను పెట్టారు. ఈ సంఘటన దేశంలో అందరికీ తెలిసి ప్రతి దగ్గర హిందూస్కి ముస్లిమ్స్కి గొడవలు మొదలు అయ్యాయి. ఈ గొడవలో 2,000 మంది చనిపోయారు. ఈ విషయం అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్కి తెలిసింది. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది అంటే మస్జిద్ కూల్చివేయడం ముందు నుంచే ప్లాన్ అని తెలిసింది. 2010లో అలహాబాద్ కోర్టు ఈ 2.77 ఎకరాలపై ఒక తీర్పు ఇచ్చింది. ముగ్గురికి సమానంగా పంచాలి అని చెప్పారు. ఈ జడ్జిమెంట్ 3 ఆర్గనైజేషన్స్కి నచ్చలేదు. మళ్ళీ సుప్రీంకోర్టులో కేసుని వేశారు. ఎవరు అయితే ల్యాండ్ వాళ్ళదే అని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకే ల్యాండ్ అని చెప్పారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని నియమించారు. రిపోర్ట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. 2019 నవంబర్ 9న జడ్జిమెంట్ ఇచ్చింది. 1. కాంపౌండ్ లోపల హిందువు ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నట్టు ఉంది అని ఆధారాలు ఉన్నాయి. 2. ముస్లిమ్స్ కూడా ప్రార్థన చేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి. 3. ఈ ల్యాండ్ శ్రీరాముడికి చెందుతుందని అగ్రిమెంట్ పేపర్స్ కూడా ఉన్నాయి. 4. మస్జిద్ని కూల్చేశారు అని కూడా ఆధారాలు ఉన్నాయి. 5. బాబ్రీ మసీద్ని కట్టేటప్పుడు రాముడి గుడి కూల్చి కట్టారు అనే దానికి ఆధారాలు ఉన్నాయి అని రిపోర్ట్ చెప్పింది. జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే 2.77 ఎకరాల ల్యాండ్లో శ్రీరాముడి గుడి కట్టుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రస్ట్ని ఓపెన్ చేసింది. దానికి గుడిని కట్టే బాధ్యతలను ఇవ్వాలి అని మెయింటెనెన్స్ కూడా చేయాలి అని చెప్పింది. అయోధ్యలోని ఇంపార్టెంట్ ల్యాండ్లో మస్జిద్ కట్టుకునేలాగా 5 ఎకరాల ల్యాండ్ను గవర్నమెంట్ కేటాయించాలని చెప్పింది. ఈ జడ్జిమెంట్ 5 జడ్జిలు కలిసి ఇచ్చారు. కేవలం ఎవిడెన్సెస్ మాత్రమే తెలుసుకొని జడ్జిమెంట్ ఇచ్చాము అని చెప్పారు. జడ్జిమెంట్స్ని రాష్ట్ర వ్యాప్తంగా యాక్సెప్ట్ చేశారు. అప్పుడు నుంచి రామమందిరం నిర్మాణం మొదలు అయ్యింది. అలా నిర్మాణానికి రామాలయ ట్రస్ట్కి బాధ్యతలు ఇచ్చారు. రామాలయ ట్రస్ట్ గుడి నిర్మాణానికి అక్కడ 100 ఎకరాల ల్యాండ్ని కొనుగోలు చేశారు. 2020 ఆగస్టు 5న అయోధ్య రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. రామాలయ గుడి కన్స్ట్రక్షన్స్కి L&T ఇంకా మరియు TCS కంపెనీలు సహకరించారు. నిధి సేకర్ అభియాన్తో 2021 జనవరి నుంచి దేశవ్యాప్తంగా నిధి సేకరణ చేశారు. ఎందుకు అంటే ఒకవేళ గవర్నమెంట్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ మందిరాన్ని కట్టిస్తే అది వాళ్ళకి సొంతం అవ్వడంతో రాముడు అందరివాడు కాబట్టి ఇలా చేశారు. దేశవ్యాప్తంగా విదేశాల నుంచి 3,000 కోట్లు విరాళంగా వచ్చాయి.
దీంతో కొద్ది అమౌంట్ గుడి నిర్మాణానికి వాడి మిగతా దానితో అయోధ్యని అభివృద్ధి చేయాలని అనుకున్నారు. రామాలయ గుడి డిజైన్ను 1989లోనే రెడీ చేశారు. చంద్రకాంత్ సోపురా అనే వ్యక్తి ఈ రామాలయాన్ని డిజైన్ చేశారు. ఈయన శిల్పశాస్త్రంపై 12 పుస్తకాలు రచించారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా వీళ్ళ కుటుంబమే డిజైన్ చేశారు. నగరి శైలిలో గుడిని నిర్మించారు. ఈ గుడి కట్టడంలో ఇనుము, సిమెంట్ వాడకుండా నిర్మించారు. కేవలం రాతితో నిర్మాణం చేశారు. రామమందిర్ మొత్తం విస్తరణ 65 ఎకరాలు. కేవలం గుడి మాత్రం 2.7 ఎకరాలు. పొడవు 360 అడుగులు, వెడల్పు 230 అడుగులు. ఈ మందిరాన్ని 50 అడుగులు లోతు అయినటువంటి పునాదితో కడుతున్నారు. 22 అడుగులు గ్రానైట్ వేసి నిర్మిస్తున్నారు. 3 అంతస్తులతో 5 మండపాలతో నిర్మాణం చేశారు. ఈ 5 అంతస్తులలో ఒకటి మృత్యువు మండపం, రెండవది రంగ మండపం, మూడవది కొదు మండపం, నాలుగవది కీర్తన మండపం, ఐదవది ప్రార్థన మండపం. ఈ ఆలయానికి 5 ప్రవేశాలు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 160, ఫస్ట్ ఫ్లోర్లో 132, సెకండ్ ఫ్లోర్లో 74 స్తంభాలు ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ళు అయినా భూకంపాలు వచ్చిన, ప్రకృతి వైకృత్యాలు వచ్చిన చెక్కు చెదరకుండా చాలా దృఢంగా కట్టారు. విగ్రహాలకు శైలిగ్రామ్ శిలాలను నేపాల్ నుంచి 2 శిలాలను తెప్పించారు. ఒకటి 18 టన్నులు, ఒకటి 16 టన్నులు. ముందు జరిగిన వివాదాలు మళ్ళీ రాకుండా అయోధ్య రామాలయం చరిత్రను తేదీలతో పాటు ఒక టైం క్యాప్సిల్లో పెట్టి రామాలయం కింద 200 అడుగులలో దాచిపెట్టారు. ఇంకా 2024 జనవరి 22న చాలా ఘనంగా అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.